ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ సార్ పబ్లిక్ పనుల మీద పట్టు పట్టినంటే సాల్పో ఉడుం పట్టు పట్టినట్లనే పట్టు పట్టి పనులను చేపించి పబ్లిక్ తన శబాష్ అనిపించుకుంటాడు. అవును, మళ్ళీ అప్పటి గులాబీ సర్కార్లో 3 ఏళ్ల సంధి పనులు ఆగిపోయిన కాళేశ్వరం 22వ ప్యాకేజీ పనుల ఇచ్చానికి ఎమ్మెల్యే సార్ ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి సంధి సర్కార్ పెద్ద ఆఫీసర్లు తన రాష్ట్ర ముఖ్యమంత్రి సార్తో పాటు మంత్రులు తన 22వ ప్యాకేజీ పనులు కావాలంటని కోరుకుంటా దీంతోన మందికి ఎంత లాభం అనే ముచ్చట్లను వివరించిండు. గులాబీ సర్కార్ పాలనలో ఆగిపోయిన 22వ ప్యాకేజీ పనులకు పైసలను విడుదల చేసి పనులను షురూ చేయాలని అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ సార్ను కోరితే, పోయిన ప్రభుత్వంలో గత 10 సంవత్సరాల్లో సార్ కేసీఆర్ మా కాన్స్టిట్యూన్సీకి వచ్చినప్పుడు 2 సార్లు మాట్లాడింది సార్. 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తా అని చెప్పి ప్యాకేజ్ 22 కింద ఒక్క తట్టెడు మట్టి కూడా జరగలేదు సార్. మా దగ్గర రైతులు ఎక్కువ ఉన్నారు, రైతులకు నీళ్లు లేవు సార్. అడిగేది ఇరిగేషన్ మినిస్టర్ గారికి 22 ప్యాకేజ్ తీసుకొచ్చి 95% వీఆర్ డిపెండ్ ఆన్ ది ఫార్మింగ్ సార్. మరి అది ఒకటి చేయాలని చెప్పేసి మంత్రి సార్ కూడా ఉండి ఎమ్మెల్యే మదన్ మోహన్ సార్ అడిగిన కాళేశ్వరం 22వ ప్యాకేజీ పనుల మీద సీఎం సార్కి వివరించి నిధులను విడుదల చేస్తానని ఆయాల మాట ఇచ్చిండు. మాట ఇచ్చినట్లనే ఇవాళ 23 కోట్ల రూపాయలను విడుదల చేసిండ్రు. అయితే ఇట్లా విడుదల చేసినందుకు ఎల్లారెడ్డి నియోజకవర్గ పబ్లిక్ మాటకం ఆనందం అంటే ఆనందం పడుకుంటా ఎమ్మెల్యే మదన్ మోహన్ సార్ కు ధన్యవాదాలు చెప్తున్నారు. గత 12 సంవత్సరాల కింద ఈ 22 ప్యాకేజ్ ఏదైతే ఉందో మన భూపాల్ని ఈ మంచిపల్లి నుంచి వచ్చి భూపాలికి వచ్చే వాటర్ అది బంద్ అయిపోయింది. అది మన ఎమ్మెల్యే అసెంబ్లీలో కొట్లాడి మన సదాశివనగర్ మండలం మరియు గాంధారి తాడ్బా ఈ 3 మండలాలకు సాగునీరు గురించి ఈ 22 ప్యాకేజీ ఏదైతే ఉందో దాంట్లో 23 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. దీనికి గాను సదాశివనగర్ మండల కాంగ్రెస్ పార్టీ మరియు రైతాంగం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కానీ చూడుర్రి, ఇంతకు తోలుతున్న గులాబీ సర్కార్ పైసలను విడుదల చేయకుండా ఆపిన పనులను మన ఎమ్మెల్యే సార్ గెలిచిన 15 నెలలనే పైసలను విడుదల చేసుకొచ్చి పనులను షురూ చేపిస్తుండు. కాబట్టి మనమంతా ఇటువంటి ఎమ్మెల్యే సార్కు అండగా ఉండాలని ఎల్లారెడ్డి నియోజకవర్గ పబ్లిక్ ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. ఇక ఇంతకీ 22వ ప్యాకేజీ పనుల తన యా ఊర్లకు నీళ్ళు పోతావో చెప్పనలేదు గానుల్లా. యాచారం పంప్ హౌస్, చందాపూర్, తాడ్వాయి లెఫ్ట్ మెయిన్ కెనాల్, దేవేపల్లి లెఫ్ట్ మెయిన్ కాల్వ, బ్రహ్మాజీవాడి లెఫ్ట్ మెయిన్ కాల్వతో పాటు అట్లనే కాలువల ఇచ్చానికి మార్కుల భూంపల్లి, లింగంపల్లి, ధర్మరావుపేట గ్రామాలలో తీసుకున్న భూముల రైతులకు పైసలను ఇత్తలు. అయితే ఇప్పుడు సర్కారు విడుదల చేసిన 23 కోట్ల రూపాయల తన నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలకు సాగునీళ్ళని ఇయ్యనికే ఓ మెట్టెక్కినట్లయిందని ఎమ్మెల్యే మదన్ మోహన్ సార్ ఆనందం పడుకుంటా పైసలను విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ సార్ కు మంత్రి ఉత్తమ్ సార్లకు ధన్యవాదాలు చెప్తుండు ఎమ్మెల్యే మదన్ మోహన్ సారు. బృందానికి అందరికీ టీం మెంబర్స్ అందరూ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందన చేస్తా ఉన్నా.